వెల్కమ్ బ్యాక్ టు luck4466 ఛానల్. ఎగ్ పుడింగ్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీతో తక్కువ శ్రమతో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తినే రెసిపీ అనమాట. ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీతో ఉండే రెసిపీసే ఉంటాయి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకైతే వస్తాను. ఇక లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని మనం క్యారమెల్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ షుగర్ వేసుకోండి. క్యారమెల్గా తయారు చేస్తామన్నమాట. చూడండి, చాలా ఈజీగా తయారైపోతుందండి. పెద్ద ప్రాసెస్ కూడా కాదు. కొంచెం షుగర్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నామో దాంట్లో హాఫ్ వాటర్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్కి ఇలా బబుల్స్లా వస్తుందండి. ఒక 4 మినిట్స్లో మళ్ళీ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అయితే మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోండి. నేనైతే గాజు బౌల్ తీసుకున్నాను. మీకు ఎలా స్ప్రెడ్ చేయాలో ఈజీగా చూడడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను. దీంతో మాత్రం బాయిల్ చేయను నేను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా గాజు బౌల్ తీసుకొని చక్కగా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం తీసుకుంటే స్టీల్ బౌల్కి ఇలాగా వేసుకొని చక్కగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేయాలండి. చూడండి, మొత్తం అంతా మనకి క్యారమెల్లోనే ఉంటుంది టేస్ట్, ఎగ్ పుడింగ్ అంతా. కొన్ని చూసారా, ఇలా చేసిన తర్వాత దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే తర్వాత అయితే నేను స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లోనే మనం బాయిల్ చేయాలి కాబట్టి, గాజు పాత్ర అయితే మనకి పనికిరాదు కాబట్టి స్టీల్ తీసుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా క్లారిటీగా ఎలా అయితే మనం స్ప్రెడ్ చేయాలన్నది. ఇలా క్లారిటీగా మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా చేయాలండి. చేయడం వల్లే మనకి టెక్స్చర్ అది చాలా అందంగా, లుకింగ్ అయితే చాలా ఎమ్మీగా వస్తుందన్నమాట. ఇలా చేసిన తర్వాత చూసారా, ఇలా చేసిన తర్వాత మళ్ళీ కొంచెం క్యారమెల్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇంక పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో అయితే మనం పాలు వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు పాలు తీసుకున్నాను. మీరు ఎంత చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో పాలు తీసుకోండి. ఇవి అయితే ప్యాకెట్ పాలు అండి. క్రీమీగా ఉండే ప్యాకెట్ పాలు తీసుకోండి, చాలా బాగుంటాయి. 2 కప్పుల పాలకి హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలండి. చూడండి, మీకు ఇంకా షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకోండి. షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు షుగర్ సరిపోతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా మనం అనేది కుక్ చేసుకోవాలన్నమాట. పాలు అన్నవి ఈ టైంలో ఫుల్గా చిన్న మంట మీద పెట్టాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట మీదే జరగాలండి. సిమ్లోనే పెట్టాలి స్టవ్ని. అసలు హై ఫ్లేమ్ కానీ మీడియం కానీ పెట్టకూడదండి. ఇవి మరుగుతూ ఉంటాయి. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి చెప్పాను కదండి, ఒక గ్లాస్ పాలకి 2 గుడ్లు లెక్కండి. మీరు ఒక గ్లాస్ తీసుకుంటున్నారనుకోండి, 2 గుడ్లు తీసుకోండి. 2 ఎగ్స్ తీసుకోవాలి, 2 ఎగ్స్ అనమాట. ఓకేనా, చక్కగా నేను 2 గ్లాసుల పాలకి కాబట్టి 4 గుడ్లు తీసుకున్నాను. దీన్ని అయితే బాగా బీట్ చేయాలండి. మనం ఎంత బాగా బీట్ చేస్తామో ఎగ్ పుడింగ్ అన్నది అంత బాగా వస్తుందన్నమాట మనకి. ఇలా చక్కగా బాగా బీట్ చేసుకోవాలండి. ఇది బాగా బీట్ చేయాలి, చక్కగా నురగలా రావాలన్నమాట. నెక్స్ట్ అయితే పాలు చూద్దాం. పాలు చూసారు, ఇలా నురగగా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇంక మనం అయితే ఆపేసుకోవచ్చు. చూడండి, టెక్స్చర్ ఇలా వస్తుంది. కలర్ చేంజ్ ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఎగ్ బ్యాటర్ వేసుకోవాలండి. ఈ ఎగ్ బ్యాటర్ని అయితే మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో కొంచెం పాలు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి. మనం మరుగుతున్న పాలు ఉన్నాయి కదండి, ఆ మరుగుతున్న పాలు ఇందులో కొంచెం వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా నురగలా వస్తుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అయితే మనం కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదండి, ఈ పాలలో అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఎగ్ కొంచెం పాలు వేసి మిక్సీ పెట్టామన్నమాట, ఆ బ్యాటర్ అనమాట ఇది. తర్వాత వెన్నెలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకోండి. వెనిలా ఎసెన్స్ అయితే ఒక 2 స్పూన్లు, స్పూన్నర సరిపోతుందండి. వెనిలా ఎసెన్స్ ఒకవేళ లేని వాళ్ళు అయితే ఇలాచీ దీని ప్లేస్లో వేసుకోవచ్చు, యాలక్కాయలు. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం అయితే ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఒక బౌల్లో ఇదైతే వేసుకుని పెట్టుకున్నాం కదా. ఫస్ట్ అయితే షుగర్ ఇది క్యారమెల్ వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం క్యారమెల్ వేసి మళ్ళీ కొంచెం ఒకసారి మళ్ళీ క్యారమెల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసి దీనిపైన మనం రెడీ చేసుకున్నాం కదండి చల్లార్చిన పాలలో ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఈ వాటర్లో క్లాత్ అయితే పెట్టుకోండి. ఈ క్లాత్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మనం పెట్టుకున్న బౌల్ అన్నది మూవ్ అవ్వకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఎక్కడికి జరగకుండా అక్కడే ఉంటుంది, పెట్టిన ప్లేస్లోనే స్టిక్ అయ్యి ఉండి చక్కగా బాయిల్ అవుతుందన్నమాట. అందుకని క్లాత్ బౌల్ పెట్టుకోండి. ఒక మూత పెట్టుకొని దానిపైన మనం మామూలుగా మూత పెట్టేసుకొని
అలా ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద వదిలేస్తే చక్కగా మనకి తయారైపోతుందండి. చూడండి మీకు చూపిస్తాను. ఒక 15 నిమిషాల తర్వాత తీసాను. తర్వాత చూడండి ఇలా చిన్న మంట మీద పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టాలన్నమాట స్టవ్ని. చూడండి ఇలా చాకు ఒకటి తీసుకుని ఇలా గుచ్చినట్లయితే ఒక్కటి కూడా ఏమీ అంటుకోకుండా నీట్గా స్పూన్ చాకు అలా పెట్టిన చాకు అలా వచ్చినట్టయితే మనకి ఇదైతే తయారైపోయినట్టే, ఎగ్ పుడింగ్ అయితే తయారైపోయినట్టేనండి. చూసారా? ఓకే, దీన్ని అయితే ఇంకా మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇంకా ఒక 5 నిమిషాలు మరగనిచ్చి, అలా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మరగనిచ్చి తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నూనె చూసారా ఎంత వేడిగా ఉందో. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత తీసానండి. చూడండి ఇలా జాగ్రత్తగా ఈ పక్క నుంచి ఉన్న సైడ్ని అంతా ఇలా జాగ్రత్తగా చాకుతో అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్ తీసుకొని ఇలా బౌల్ మీద పెట్టి చాలా జాగ్రత్తగా చేయాలండి. దీని మీద చక్కగా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. ఇలా బౌల్ మీద ప్లేట్ మీద పెట్టుకొని బౌల్ తిరగపెట్టి చూడండి ఎంత బాగా వస్తుందో. అబ్బా చాలా హ్యాపీగా అనిపించిందండి చేసిన తర్వాత. ఇలా వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి అయితే మీరు కంపల్సరీ చేయండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఎమ్మీగా తింటారు. చూడండి ఎంత ఎమ్మీగా అయితే ఉందో, చాలా బాగుంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్టీతో తయారవుతుందన్నమాట. నా ఛానల్లో అన్ని వీడియోస్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీతో ఉండేవే ఉంటాయి. చూసారా ఎంత అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే కటింగ్ అనమాట. చూడండి నా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎగ్ పుడింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఎమ్మీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ. ఈ పీసెస్ అంటే ఇదైతే మీ అందరికీ చూడండి ఎంత బాగా వచ్చిందో. కంపల్సరీ ట్రై చేయండి. మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. లుకింగ్ అయితే చాలా ఎమ్మీ అన్నమాట. ఇంట్లో వాళ్ళందరూ బాగా తింటారు. ఇది మన ఒంటికి కూడా చాలా మంచిది, ఎగ్స్తో కాబట్టి చేసింది హెల్త్కి కూడా మంచిదండి. ఎప్పుడు కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్గా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు, చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో చేసుకోగలుగుతామండి. చూడండి స్పూన్తో అయితే తీసి చూపిస్తాను. అంత ఎమ్మీగా అయితే అంత జ్యూసీగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఎక్కడ స్కిప్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.